అలానా? రాష్ట్రంలో గజ దొంగల పాలన నడుస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. 9 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విశాఖ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన మండిపడ్డారు. అధికారం మాటున లక్షల కోట్లు దండుకొని ప్రజలను కష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. అలాంటి వారికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర విశాఖ జిల్లాలో 3వ రోజు హుషారుగా సాగింది. డి ఎర్రవరం నుంచి మంగళవారం పాదయాత్ర కొనసాగించిన చంద్రబాబు బలిఘట్టం వరకు నడక సాగించారు. మార్గమధ్యలో ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే కారణమని ధ్వజమెత్తారు. గత 9 ఏళ్ల నుంచి రాష్ట్రంలో గజ దొంగల పాలన నడుస్తోందని, వీరి పాలనలో రాష్ట్రం పూర్తిగా దగాపడిందని విమర్శించారు. వైఎస్ను అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు జగన్ 1,00,000 కోట్లు దండుకున్నారని బాబు చెప్పారు. ఇలాంటి వారికి మరోసారి అవకాశం ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయొద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉదయారి పెంచలగూడ జైలు కాదు, బీహార్ జైలు తీసుకోవాలని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అదే మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను ఒక్కనే దొంగల, ఆ రోజు నేనే కాదు ఇంకా కాంగ్రెస్ లో దొంగలున్నారు, వాళ్ళని కూడా పట్టుకోండి, నన్ను ఒక్కనే పట్టుకుంటే లాభం ఏంటని ఆయన అంటున్నారు. అంటే ఇద్దరు దొంగలని ఒకరొకరు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. తోడు దొంగల తమ్ముళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. నేను చెప్తే మీకు అర్థం కావడం లేదు. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా, తపంతో చెప్తున్నా. మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఇదే జరిగితే. మళ్ళా మీ జీవితాలు బాగుపడవు. కనీసం మీ ఇంటి పైన కప్పు కూడా మిగలదు ఈ దుర్మార్గులు. కానీ మళ్ళీ ఏదైనా చిన్న పొరపాటు జరిగి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వచ్చా. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరదలు, కరువుతో రాష్ట్ర ప్రజలు నష్టపోయినా కనీసం కేంద్రానికి నివేదిక పంపలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే కష్టాలను దూరం చేస్తానని ప్రజలకు అభయం ఇచ్చారు. నేను ఇప్పటికి మీరు చూస్తే నేను తిరిగినప్పుడు మా ఆడబిడ్డలు ఒక్కొక్కసారి చాలా కోపంతో, ఆవేదనతో, తపంతో, కడుపు మంటతో మాట్లాడిన విషయాలు కూడా నా మనసులో ఎప్పుడూ తిరుగుతున్నాయి. కొంతమంది అయితే ఆడబిడ్డలైతే దీనావస్థతో, ముసలివాళ్ళు తిండి లేక కష్టపడుతూ ఏంటి మా బ్రతుకని బాధపడే మాటలు కూడా విన్నాను. అన్నీ విన్నాను. మీకు న్యాయం చేసే దానికోసం నేను వచ్చాను. ఒకటే మాట హామీ ఇస్తున్నా, నాకు పేదవాళ్ళు అన్ని విధాల పేదరికాన్ని నిర్మూలన చేయాలి. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్ళే నాకు దేవుళ్ళు. అలాంటి పేదవాళ్ళ కోసమే తెలుగుదేశం పార్టీ ఎంచుతాం, న్యాయం చేపిస్తాను. విరామం తర్వాత చంద్రబాబు పాదయాత్ర పూర్తి స్థాయిలో జరిగింది. కాలినొప్పి వేధిస్తుండటంతో ఎక్కువ దూరం నడవలేకపోతున్న బాబు మంగళవారం మాత్రం బాధను భరిస్తూనే షెడ్యూల్ ప్రకారం 11 కిలోమీటర్లు నడిచారు.